ఎన్నో అవాంతరాల మధ్య రిలీజ్ అయిన అఖండ 2 చిత్రం అభిమానుల అంచనాలను అందుకుంది. థియేటర్ లోపల బాలకృష్ణ గారి తాండవం, థియేటర్ బయట బాలకృష్ణ గారి అభిమానుల తాండవం. అవాంతరాల మధ్య రిలీజ్ అయిన అఖండ 2 భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అంతేకాకుండా ఒక భారీ చిత్రంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకొని వెళ్ళటం విశేషం. నిత్యం సనాతన ధర్మాన్ని పాటించే బాలకృష్ణ గారు, బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మన సనాతన ధర్మంలో ఉన్న అతీంద్ర శక్తుల గురించిన వివరణ ఈ సినిమాలో ఉండటం చేత బాలకృష్ణ గారి అభిమానులే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ మాస్ అభిమానులు కలిగిన బాలకృష్ణ గారు, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బోయపాటి గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసించే సినిమాగా నిలబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. బోయపాటి గారి, బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ కోవలోకే వస్తుంది అఖండ 2. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు మన సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకొని ఒక భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు. ఇంకొక విశేషం ఏంటంటే, తమన్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మనకు తెలియకుండానే విజిల్స్, కేకలు రావటం కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలోనే మాస్ అభిమానులు కలిగి ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ గారు. అలాంటి బాలకృష్ణ గారు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలను ఇలా థియేటర్లో నటిస్తూ చెప్పడం చేత ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ గారు అంటేనే రికార్డుల పరంపర. ప్రతి సినిమా ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఆ కోవలోకే వస్తుంది అఖండ 2. తెలుగు సినీ చరిత్రలోనే అఖండ 2 ఒక భారీ విజయాన్ని, భారీ కలెక్షన్స్ ని నమోదు చేసే దిశగా ప్రయాణం సాగిస్తుంది. అఖండ 2 రిలీజ్ అయిన సందర్భంగా థియేటర్ల దగ్గర బాలకృష్ణ గారి అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే ఎన్నో అవాంతరాల తర్వాత అఖండ 2 రిలీజ్ అవ్వటం, బాలకృష్ణ గారి అభినయం, బోయపాటి గారి డైరెక్షన్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ మూడు కలగలిపి సినిమాని భారీ విజయం వైపు ప్రయాణింపజేయటం చేత బాలకృష్ణ గారి అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. రౌద్ర రసంలో బాలకృష్ణ గారు యాక్ట్ చేయటం, ఆ సినిమాని బోయపాటి గారు డైరెక్షన్ చేయటం చేత ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. మా మ్యాక్స్ టీవీ కూడా బాలకృష్ణ గారికి బాక్స్ ఆఫీస్ రికార్డులు మళ్ళీ కొలగొట్టాలి ఈ సినిమా చేత అని కోరుకుంటుంది.